హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భీమవరం దగ్గర ఉన్నాం. అండ్ భీమవరం దగ్గర ఎందుకున్నా అంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది కదా. సో ఈ 1 year లోని రూలింగ్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూలింగ్ కానీ అదే తెలుగు టీడీపీ కూటమి రూలింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం భీమవరం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. సో దాన్ని బట్టి మనం ఫైనల్ గా మనం ఏంటనేది కంక్లూజన్ ఇద్దాం, బాగుందా బాగోలేదా భీమవరంలో. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సోమేశ్వర గారు, మీరు చెప్పండి, మనకి భీమవరంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 1 year అయిపోయింది కదా. ఈ 1 year లోని ఎలా ఉంది రూలింగ్, టీడీపీ రూలింగ్ భీమవరంలో ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? రోడ్లు వేసారా? ఓకే. మన ఎక్కడ మన భీమవరం నుంచి తాడేపల్లి కూడా వెళ్ళే రూట్ లోని గతుకులు రోడ్ మనం ఇప్పుడంతా బాగుందా? ఓకే. పథకాలు ఇవ్వట్లేదు, దాని పరిస్థితి ఏంటి? అవసరం లేదా? పథకాలు అవసరం లేదా? ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరండి? ప్రసాద్ గారు, మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి జూన్తో సంవత్సరం అవుతుంది. సో ఈ సంవత్సరంలోని భీమవరం రూలింగ్ ఎలా ఉంది? బాగుంది. పథకాలన్నీ మామూలుగా జరుగుతున్నాయి. పర్లేదు, ప్రశాంతంగా ఉంది. బాగుంది. ఇబ్బందులు లేవు, గొడవలు లేవు. ఈ పరిపాలన బాగుంది. పర్లేదు. కానీ సంవత్సరం ఎలా ఉందంటే 4 సంవత్సరాలు కూడా బాగుంటుంది. అదే మనకి చాలా పథకాలు వచ్చాయి కదా, 6 పథకాలు ఏమన్నా కదా, సూపర్ 6 ఇంకా స్టార్ట్ చేయలేట్టుంది. రన్నింగ్ లో ఉందో లేనట్టుంది. అదే మన చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు ఏంటంటే, ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, అందుకే చేయట్లేదు. మరి ఇవి చేసి మళ్ళీ అప్పులో కూరుకోవడం కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు చేయాలని చెప్పారు కదా. సో పర్లేదు, దీని మీద ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, మీ పేరండి? ప్రభాకర్, మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది. ఈ 1 year రూలింగ్ ఎలా ఉంది భీమవరంలో? డెవలప్మెంట్ ఏమైనా అయిందా? డెవలప్మెంట్ బాగుందా? లేదంటే ఎవరు పథకాలు లేకుండా ఎవరి పనాలు చేసుకుంటున్నారు. మరి చాలా మంది ఆ సూపర్ 6 పథకాలు చూసే కదా చాలా మంది ఓటేసారు. రాజధాని కట్టేగా వస్తుంది. మీకు పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, పని ఉంటే చాలు. కరెక్ట్, అంతే. రైట్. రేపొద్దున మనకు గ్రోత్ ఉంటుంది. అంతే కదా. మా పథకాల మీద కూర్చొని ఇంట్లో కూర్చొని తర్వాత కూర్చుంది. సరే, అంతేనండి. థ్యాంక్ యూ అండి. మనకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ సంవత్సరం అయింది. సంవత్సరం ఎలా ఉంది భీమవరం? డెవలప్మెంట్ ఏంటి, ఎలా అయింది, బాగుందా బాగోలేదా, లేకపోతే అప్పుడే చెప్పలేరా? ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే బాగానే ఉందండి. కొన్ని అంటే పూర్వం చేసినటువంటి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, దానివల్ల అభివృద్ధి కొంచెం స్లోగానే ఉంటుందండి 5 సంవత్సరాలలో. ఎందుకంటే ఒక పక్క వాళ్ళే చేసినటువంటి అన్ని పూడ్చుకుంటూ రావాలి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొంచెం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అంతే కదా. ప్రస్తుతానికైతే నడక నడుస్తున్నా కానీ ఏదో ఒక ప్రజల్లో మాత్రం ఒక ఆశ ఉంది, నడుస్తుంది. కానీ ప్రజల్లో మాత్రం ఆర్థికమైన దారుణంగా ఉంది. మరి ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే, ఈ పథకాలు ఇవ్వట్లేదు, పథకాలు దాని గురించి. పథకాలు ఎందుకండి? పని చేసుకోరండి, ఇంకా అర్థమవుదా? పని చేసుకుంటూ ఉంటారా? పని కల్పించమనండి. మాకేం అక్కల్లా, మనిషికి పని కల్పించండి. ఉద్యోగాలు కూడా అక్కల్లా. మేము పెద్ద చదివేసుకుని డిగ్రీ చదువుకోవడం మేము పని చేసుకుంటాం. 15,000 రూపాయలు ఉద్యోగం శాలరీ వచ్చి ఉద్యోగాలు ఏమైనా దారి చూపించాలి పనికి. ఇప్పుడు రైతులకేనో విలేజ్లో కల్పిస్తున్నారు పనికి డైలీ పనికి ఆహార పథకం చేసి. అలా టౌన్లో కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఏదో పని కల్పించాలనుకున్నాయి. చాలా మంది పని లేకుండా ఎక్కడ పని చేయాలో తెలియకుండా కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు పిల్లలు ఉంటారు చదువు. వాళ్ళకి ఏమి సరిగ్గా అటు ఉద్యోగాలకు వెళ్ళారు, ఇటు కింద పని చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే మెయిన్ అండి ఇక్కడ. సో బాగుంది మొత్తానికి గవర్నమెంట్ అయితే బాగుంది. గవర్నమెంట్ పర్వాలేదండి, ఇంకా అంటే అప్పుడేం చెప్పలేము. ప్రజలు ఇబ్బంది పడట్లేదు. ప్రజలంటే ఇప్పుడు పథకాల్లో లేవు అయ్యి అంటున్నారు కదా, లేకపోతే చేసుకుంటారు చచ్చినట్టు పనులు. మరి ఏదో చేసుకోరు కదా. వాళ్ళు పథకాలు కూర్చుంటే సోమరపతులు తయారు చేసి రైస్ మిల్లు పెట్టాడు, ఇంటింటికి వెళ్ళి ఇస్తారు. దేనికంటే అవసరం మనుషులు అంత దూరంగా కనీసం షాప్ దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకోలేరా? మరి అలాంటి తీసేయాలి కదా. అసలు మొత్తం చెత్త అంతా ఏరియాలండి. అసలు పథకాలు ఇవ్వకూడదు, వైద్యానికి విద్యకి ఇవ్వాలి అంతే. ఈ 2 బాగా ఇంకేం వద్దండి. వైద్యం పిల్లల్ని చదివించమనండి. నమస్కారం ఏమండి బాబు, వైద్యానికి పిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా ఏ రోగం వచ్చినా చేసేలాగా ట్రీట్మెంట్ చేయనన్నా. ఇంకా పథకాలు వద్దు, ఏమొద్దు, మీకు నమస్కారం. ప్రతి ఒక్కరికి పని కల్పించుకోనన్నా. సోమరపోతులు కాకుండా రాష్ట్రం దాని కదా అభివృద్ధి చెందుద్ది. థ్యాంక్ యూ. ఇప్పుడు
ఈ కూటమి కూడా ఇలా శుభ్రంగా కష్టంగా చేస్తున్నారు. వాళ్ళు అలాగే కొన్ని కొనసాగాలి, ఏ ఇబ్బందులు లేకుండా కొన్నాళ్ళు అంటే ఒక లైన్లో వస్తుంది రాష్ట్రం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? నా పేరు రాజగోపాల్ అండి. రాజగోపాల్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికి 1 year అయింది. సో ఈ భీమవరంలోని టీడీపీ రూలింగ్ ఎలా ఉంది? మీరు కంపేర్ టు చూసుకుంటారండి, కంపేర్ టు అంటే నేను బిఫోర్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఏదండి? బిఫోర్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీకి టీడీపీ కూడా. ఓకే. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోడ్స్ అవి చూశాను. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. రోడ్స్ మెయిన్ ఏంటంటే నేను చుట్టుపక్కల ఊళ్ళు తిరగాలంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఏదండి? చుట్టుపక్కల ఊళ్ళు అయ్యి తిరగాలంటే కూడా చాలా ఇబ్బంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ప్రతి చిన్న పల్లెటూరు కూడా చూసుకుంటే ప్రతిదీ కూడా చక్కగా సిమెంట్ రోడ్స్ అవి కూడా వేసుకున్నాయి అనమాట. నెక్స్ట్ రోడ్స్ ఎక్స్టెన్షన్ కూడా చాలా బాగుంటుంది. రోడ్స్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇది వరకు కొంచెం ఇరుగ్గా ఉన్నట్టు అది అనిపించింది మనకి. కాబట్టి ఇప్పుడు చాలా బాగుంది, మనకి అది ఇబ్బంది ఏం లేకుండానే ఉంది. నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ ఏంటి, నెక్స్ట్ ఇంకా చూసుకుంటేనే చాలా మొత్తం డెవలప్మెంట్. భీమవరం ఎమ్మెల్యే వచ్చేసి అంజిబాబు గారు ఉన్నారు. ఎలా చేస్తారు ఆయన పరిపాలన అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ 10 years ఆయన చూసాం, పరిపాలన కూడా చూసాం. ఇప్పుడు కూడా ఈ 5 years కూడా చాలా బాగుందన్నమాట అండి. ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈ 1 year కంపేర్ చేసుకుంటే అతను బాగుంటుంది. మాకు తెలుసు 10 years మేము చూసాం కాబట్టి మేము తీసుకున్నాం అన్నమాట జనసేనలోకి. ఓకే. మరి చాలా మంది ఏంటంటే ఇప్పుడు పథకాలు అనేది చాలా మంది పథకాలు ఇవ్వట్లేదని కొంతమంది అంటున్నారు కదా. అంటే చాలా మంది పథకాలు చూసి ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే పథకాలు అనేది అవి పెట్టుకుని ఊరికే ఫ్రీ అని చెప్పేసి మనం చెప్పుకోకూడదు. అప్పుడే ఇవన్నీ కూడా పథకాలు అమల్లోకి వస్తూ ఉంటాయి ఒకటి. ప్రస్తుతానికి అయితే మనకి ఒకటి ఆరోగ్యం ఒకటి కావాలి, నెక్స్ట్ విద్య ఒకటి. మనకి ఈ 2 ముందు తీసుకొస్తానండి, తర్వాత పథకాలన్నీ చూసుకోవచ్చు. ఈ 2 ఫ్రీ చేస్తే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ ఉంటుంది మనకి. మరి చాలా మంది దేశాల్లో అదే ఎన్నో ఉన్నది. ఎందుకంటే కంపేర్ టు అబ్రాడ్స్ లో చూసుకుంటానండి ఇవే ఫ్రీ. ఎందుకంటే అసలు చదువుకున్నా కానీ LKG కానీ 10th కానీ చూసుకున్నా కూడా వాళ్ళకి ఏది కూడా ప్రతిదీ ఫ్రీ అని ఉంటుంది. ఫ్రీ ఉంటుంది. మనకి అదే కావాల్సింది వచ్చేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇబ్బంది ఏంటంటే విద్య చాలా మంది పెట్టలేరు. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ అవి తీసుకుంటూ ఉంటారు. ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటే ఇవి ఇస్తానంటే తర్వాత ఆటోమేటిక్ అవే వస్తాయి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.